బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. 62 అత్తవ్వాబ్. అల్లాహ్ అత్తవ్వాబ్ అంటే పాపుల పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు అని అర్థం. తప్పు చేయడం మానవ సహజం. చిన్న దోషమైనా పెద్ద దోషమైనా దాని పట్ల పశ్చాత్తాపం చెందడం, క్షమించమని అల్లాహ్ను వేడుకోవడం సజ్జనుల లక్షణం. పశ్చాత్తాపం చెందడం కూడా ఒక సుగుణమే. జరిగిన తప్పిదాల నుండి తప్పించుకోవాలంటే వాటి పట్ల పశ్చాత్తాపపడడం ఒక్కటే మార్గం. ఈ మార్గం కన్నా ఉత్తమ మార్గం మరొకటి లేదు. అయితే మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా మసులుకోవాలి. పొరపాట్లు జరగకుండా కాపాడమని కడు వినయంగా అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. ప్రళయ దినం నాడు ఒక్క అల్లాహ్ నీడ తప్ప మరే నీడ దొరకని పరిస్థితిలో 7 వ్యక్తులకు అల్లాహ్ నీడ దొరుకుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అలాంటి 7లో తనచే తప్పులు దొర్లినప్పుడు రాత్రివేళ ఏకాంతంలో వాటి పట్ల పశ్చాత్తాపం చెంది క్షమించమని అల్లాహ్ను ప్రాధేయపడిన వేళ తన కళ్ళ నుండి అశ్రుధారలు కురిపించిన వ్యక్తి ఒకడు. మరి అలాంటి నీడ దొరకాలంటే జరిగిన తప్పుదాలి పట్ల మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడాలి. మళ్ళీ అలాంటి దోషాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. నలువైపులా నుంచే కాదు, మనిషి అంతరంగాల్లో కూడా సైతాన్ నక్కి ఉన్నాడు. వాణ్ణి తొక్కిపెట్టాలంటే మనం అల్లాహ్ సహాయాన్ని అర్థించాల్సిందే. సైతాన్ స్వయంగా చెడ్డవాడు, ఇతరుల్ని కూడా చెడగొడతాడు. ఇది సైతాన్ లక్షణం. ఇంత పెద్ద తప్పు చేశావు కాబట్టి నువ్వు అల్లాహ్ను క్షమించమని వేడుకున్నా లాభం లేదు అని మనిషి అంతరంగంలో దుష్ట ఆలోచనలతో తిష్ట వేస్తాడు శైతాన్. ఆ ఆలోచన కలగ్గానే ఇక నుంచి మంచి పని ఏం చేసినా లాభం లేదు, ఎటు నరకానికే పోతానని తలపోసి అన్నీ తప్పుడు పనులే చేస్తాడు మనిషి. కానీ ఇది సరైనది కాదు. ఎలాంటి తప్పునైనా క్షమిస్తానని, స్వర్గాన్ని ఇస్తానని అల్లాహ్ సెలవిస్తున్నాడు ఖురాన్లో. అయితే పశ్చాత్తాపం చెందడం ఒక్కటే దానికి షరతు. అందువలన శ్వాస ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెంది సత్కార్యాలు చేసి సద్బుద్ధిని ప్రసాదించమని దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. తమను కాపాడుకోవడానికి స్వయంగా అల్లాహ్ కారుణ్యం తప్ప వేరే ఆశ్రయం ఏదీ లేదని వారు తెలుసుకున్నారు. అప్పుడు అల్లాహ్ కనికరంతో వారి వైపునకు మరలాడు. వారు ఆయన వైపునకే మరలి వచ్చేటందుకు నిశ్చయముగా ఆయన చాలా క్షమించేవాడు, కరుణించేవాడును. దివ్య ఖురాన్ 9:118.